నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరండి? నాగరాజు. నాగరాజు గారు, మీ ప్రాంతంలో రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయండి? ప్రస్తుతం అయితే వేడి మీదే ఉన్నాయి. ఇప్పుడైతే పయాల కేశవ అన్నకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ లోకల్ వైడ్గా. అన్నకి ప్రచారం పరంగా కానీ లేదా ఏదో పార్టీ పరంగా కూడా ఎవరైనా కానీ వచ్చి ఎన్నికడితో వచ్చి వాళ్ళకి ఏదో సేవా కార్యక్రమం కానీ క్యాన్వాస్ కానీ ఏదో బీద పడుగు వర్గాలు ఉంటారు కదా, అట్లా కూడా వచ్చి ఆయన సాయం చేసి అందరికీ బాగా చేసినాడు కాబట్టి పయాల కేశవ అన్నకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ మీరు చూశారు కాబట్టి ఈ ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ పరిపాలన గురించి అయితే మాకైతే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏది సంక్షేమ పథకాలు అయితే ఏవి అందలా. ఇంక మామూలుగా రైతు భరోసా అనేటి సీఎం ఎవరైనా కానీ ఇస్తారు. అవి కాకోకుండా ప్రభుత్వం కొత్తగా పెట్టిన రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి పేరు చెప్పి ఈయన చేస్తున్న పథకాలు అయితే ఏవి అందలా మాకు. ఇంక ఏం అందలేదా? అంటే అమ్మఒడి ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. అమ్మఒడి ఆయన కాకపోయినా ఇప్పుడు వాగ్దానం చేసిన తర్వాత అమ్మఒడి ఎవరైనా ఇస్తారు. దానికి ఆయనే ఇవ్వాలనేది ఏం లేదు. ఆయనే ఇచ్చిన 3 విడతలు ఇచ్చినాడు. 3 విడతల్లో కూడా కటింగ్. ఇంకా మాత్రం దానికి అమ్మఒడి ఇచ్చినామని ఏం చెప్పాలి అందరికీ? అవి అందరికీ అందినాయి అంటారా, లేకపోతే కొంతమందికి అందలేదంటారా? ఆ విషయంలో అయితే నాకు తెలిసిన వరకు అయితేనేమో నాకు 3 విడతలుగా వచ్చినాయి. ఇంక కొంతమందికి రాలేదు అన్నారు. మనమైతే పోయి చూడలేదు, చేయలేదు. అయితే రైతుల పరంగా ఇక్కడ బిందు సేద్యానికి సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ సామాన్లు ఏమైనా ఇచ్చినారా? డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అయితే ఏవి రాలేదు. వచ్చినా ఒక నెల ఇచ్చారు బంద్. అది కూడా ఏదో దాన్ని ఏదో అంటారు, ఎస్టిమేషన్ ఎక్కువ ఉండాలి, సబ్సిడీ తక్కువ పోతుంది, ఇంకా ఎక్కువ మీకు అమౌంట్ పడుతుంది, అన్నీ ఇట్లాంటివే. గతంలో ఇచ్చినారా? గతంలో అసలు సబ్సిడీ మాకు ఇంత కావాలా ఇంత అనేదిలే. నువ్వు రైతు, నీకు అప్రూవ్మెంట్ ఏదైనా నువ్వు ఎలిజిబిలిటీ అయితే శాంక్షన్ జరిగినాయి. నేను శాంక్షన్ చేసుకున్నా గతంలో అయితే. ఆయన అయితే గతంలో అయితే వచ్చినాయి, ఈ ప్రభుత్వంలో అయితే రాలా. ఇంకా ప్రధానంగా ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు? విద్య, వైద్యం, రోడ్లు, కరెంటు అట్లా. రోడ్ల పరంగా అయితే రోడ్లు ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఉండేటివే. గతంలో వేసినవేనా? గత ప్రభుత్వంలో వేసినవి. ఈ ప్రభుత్వంలో అయితే కనీసం పొలంలో పోయి బండిచాడు కళ్ళకు నరకల. ఆ కలసాలను కూడా రైతు నరుక్కొని వెళ్ళిపోతున్నాడు. వీధుల్లోకి వీధి లైట్లు లేవు. మళ్ళీ తర్వాత సీసీ రోడ్లు అంట అవంట ఇవంట అయితే ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఆడే కానీ రోడ్డే చూడాల ఈ కుడేరు మండలంలో. నిధులు ఎస్సీ ఎస్టీ నిధులు ఏమన్నా జారీ చేసిన? అవి అయితేనేమో మనకి తెలియదు. అట్లా వచ్చినాయని కూడా ఎవరు మాట్లాడుకునేది కూడా నేను ఇలా. పంచాయతీ నిధులు అయితే ఒకవేళ పంచాయతీ నిధులు కూడా ఏమొచ్చినాయబ్బా? ఏమీ లేవు. పంచాయతీ నిధులు కూడా వచ్చినట్లయితే ఏమీ గుర్తులేవు, తెలియదు కూడా. అయితే అభివృద్ధి పరంగా ఈ ప్రభుత్వంలో మీ ఏరియాలో ఏమన్నా జరిగినాయా మంచి పనులు? ఏమన్నా మంచి పనులు ఏం జరిగినాయి ఆలోచన చేయాల్సిందే. మంచి పనులు ఇప్పుడు ఇది జరిగింది అంటే ఇది జరిగింది అని చెప్పచ్చు. ఇప్పుడు మొన్న మా ఊర్లో తేరు జరిగింది, తేరు జరిగింది అని చెప్తాం. అభివృద్ధి పరంగా ఏదైనా జరిగింటే ఇది జరిగింది అని చెప్తాం. జరగందా అని జరిగిందని నేను అట్లా చెప్పగలను. అయితే మొత్తానికి రాబోయే రోజుల్లో ఎవరు సీఎం అవుతారు? సీఎం చంద్రబాబు నాయుడు. మరి ఇక్కడ ఎవరు మీ ఎమ్మెల్యే అభ్యర్థికి వస్తే బాగుంటుందంటారు? పయాల కేశవ. ఆయన ఒకవేళ గెలవాలంటే ఎంత మెజార్టీతో గెలుచారని మీ అభిప్రాయం? మెజారిటీ అభిప్రాయం అయితే తెలియదు కానీ భారీ మెజారిటీతో గెలుస్తాడు. మొత్తానికి గెలుస్తాడు. అయితే ఒకే కుటుంబంలో 2 పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు ఇక్కడ. సో ఎలా ఉండబోతుంది అది? పయాల కేశవ గారికి ప్లస్ అంటారా, మైనస్ అంటారా? ప్లస్. మేము పార్టీ పరంగా వాళ్ళు ఎన్ని గ్రూపుల పరంగా వచ్చినా కూడా మేము పయాల కేశవ నాయకత్వాన్ని ఫాలో అవుతాము, పయాల కేశవనే గెలిపించుకుంటాము అనే వర్గం మీద ఉన్నాం మేమైతే. మొత్తానికి గతంలో విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చినారు కాబట్టి ఆయన పరిపాలన మీద మీ అభిప్రాయం? గతంలో విశ్వేశ్వరరెడ్డి ఇదే గుర్తు చేసుకోవాల్సిందే అంతే. ఆయన్ని ఏదో ప్రభుత్వ పరంగా మీకు ఇది చేసినాను, ఇది కరెంటు పోల్ ఉంది, ఇది ఖాళీ ఉంది, ఇది రోడ్డు, ఈ కరెంటు పోల్కి లైట్ వేస్తాము అనే విషయమే కూడా లేదు. దాదాపు 40 కోట్ల దాకా ఇక్కడ ఏదో అభివృద్ధి చేశారని చెప్పి నాకు ఇచ్చినారు. 5.5 లక్షలు ఇచ్చినారు అంట నాకు. వాళ్ళు ఏదో చీటీ రాసి ఇచ్చినారు, వాలంటీర్ ఇచ్చినారు మాకు 5.5 లక్షలు. నాకు ఇచ్చింటే ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు వచ్చినాయి, దాంట్లో 1,60,000 రూపాయలు నాకు ఇచ్చినారు. అంతే తప్ప రైతు భరోసా అవి అంట, మళ్ళీ తర్వాత అమ్మఒడి అంట, ఏదేదో స్కీములు నాకే చదువురాదు ఏం రాదు, ఓ పేపర్లో ఇచ్చేసినారు వాళ్ళు. 5.5 లక్షలు నాకు అంట కడితే వాళ్ళు ఇచ్చింది 1,60,000. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ వ్యవస్థ పైన అయితే ముసలోళ్ళు పరంగా అయితే ఓకే, కానీ వాళ్ళు హిప్నాటిజం చేస్తున్నారు ముసలోళ్ళను కూడా.
మీరు వైసీపీకి ఓటేయండి, వైసీపీకే గెలిపియండి అని. వాళ్ళనైతే తప్పు పట్టేంత లేదు, వీళ్ళు చెప్తుంటే వాళ్ళు చేస్తున్నారు అంతే. ఎట్లుందన్న మీ ప్రాంతంలో రాజకీయం? మా ప్రాంతంలో అయితే ప్రజెంట్ చాలా ఆ, జనాల్లో వ్యతిరేకత చాలా ఉందన్న. ఎవరి మీదనా? మాది కడదురుగుంట గ్రామం అన్న. ఎవరి మీద వ్యతిరేకత ఉంది? ప్రజెంట్ ఉన్న ఇన్ఛార్జ్ విశ్వేశ్వర రెడ్డి మీద ఎందువల్ల? ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఎప్పుడో లాస్ట్ 5 ఏళ్లలో వేసిన వీధి లైట్లు, డ్రైనేజీలు, అవే డ్రైనేజీలు, ఒక్క రోడ్డు లేదు. ఎక్కడ నీటి సదుపాయం లేక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది. ప్రతి పల్లెల్లోనూ బిందెలు పట్టుకొని బయలుదేరుతున్నారు. ఇంకా రైతుల పరిస్థితి అయితే చెప్పే పని లేదు. ₹1 లేదు ఇన్పుట్ సబ్సిడీ. ఎక్కడ ఇన్పుట్ సబ్సిడీ అనే మాటే లేదు. ఎవరో రైతు ఏదో 10,000 5,000 ఆటోలకి ఇచ్చినామని గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ రైతు అనేవాడిని నడ్డీరు కొట్టేసినారు ఈ ప్రభుత్వంలో. అయితే ప్రధానంగా నీటి సమస్య ఉందని అంటున్నారు కాబట్టి నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏమన్నా వచ్చినాయా మీకు? గతంలో పయ్యావుల కేశవ్ గారి చొరవతో చేసిన హంద్రీనివా నుంచి ముద్దులాపురం ఇప్పేరు చెరువు ఇచ్చిన నీరు తప్ప, దాంట్లో కూడా ముద్దులాపురం చెరువు మాత్రమే నింపగలిగినారు. కానీ అదే ఇప్పేరు చెరువు నింపిందంటే ఈ పాటికి ఇన్ని బోర్లు ఆఫ్ అయ్యేవే కాదు మా ఏరియాలో. అట్లాగే విద్య, వైద్యం ఈ రెండు పరాలుగా చూస్తే ఎడ్యుకేషన్, అదేవిధంగా హాస్పిటలైజేషన్ ఎట్లా ఉన్నాయి మీ ప్రాంతంలో? అసలు ఇంకా విద్య గురించి చెప్పమంటే ఏ టీచర్ని అంటే అదేదో వాళ్ళు అటెండెన్స్ మీద శ్రద్ధ పెట్టిన దాని మీదే పెట్టినారు, కానీ ఒక్కరు కానీ దాని మీద విజిలెన్స్ కానీ అప్డేట్స్ కానీ వాళ్ళ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ కానీ ఎక్కడా లేవన్నా. ఏదో ఇంగ్లీష్ మీడియం గొప్పగా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగానే చేసినాడు. వైద్యం పరంగా ఒక వైద్యం చెప్పే పనే లేదన్న. ఏ హాస్పిటల్లో రెస్పాండ్ అవుతున్నారన్న? 108 అది అసలు ఇప్పుడు ఫోన్ చేస్తే 2 గంటలకు ఇక్కడికే ఫోన్ చేయండి, 2 గంటల తర్వాత వస్తారు. ఇంకా పశు వైద్యశాల అదేదో అంబులెన్స్ పెట్టినారు. ఈరోజు ఫోన్ చేస్తే ఎర్లీ మార్నింగే దాని బుకింగ్ అయిపోతాయంట. ఇంక మళ్ళీ 3 రోజుల తర్వాత అంటే ఆ పశువులు వెయిట్ చేయాలన్నా, ఆ అంబులెన్స్ వచ్చాక మాకు రోగం ఉండి వెయిట్ చేయాలన్నా, అట్లుంది పరిస్థితి. మరి రోడ్లు, లైట్లు వీటన్నిటి పరిస్థితి ఏంటి? ఇంకా రోడ్లు అంటే ఇంత అధ్వానమైన రోడ్లు అంటే బయట వేరే రాష్ట్రాల వాళ్ళు కామెడీగా వాడుకుంటున్నారు మన రోడ్లని, గుంతల రోడ్లని. ఆ గుంతల రోడ్డు ఉంటే ఆంధ్ర అని అదేదో కామెడీగా వాడుకుంటున్నారు. ఈ రోడ్లు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇది గతంలో మన ఎన్డీఏ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన రోడ్లే, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక దీంట్లో ఉన్న గుంతలు కూడా పూడ్చలేదనా. ఎవరో స్వచ్ఛందంగా గంపలతో మట్టి వేసుకొని పల్లెల రోడ్లు పూడ్చుకుంటున్నారు. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా రోడ్లు సరిగా లేవంటారా? ఎక్కడ పల్లెలు కనెక్టింగ్ రోడ్లు అయితే మరీ అధ్వానం. గుంతలు ఇంకా బండ్లన్నీ రిపేర్లే, మనుషులు అయితే నడాలు రిపేర్లే. 40 కోట్ల దాకా ఖర్చు పెట్టారు, బాగా అభివృద్ధి చేశారు అన్నారు. ఎక్కడ పెట్టినారో ఓసారి ఓపెన్ డిబేట్ పెట్టించి మీలాంటి మీడియా వాళ్ళు బయటకు చెప్పిస్తే కూడా మంచిదే. అంటే ఆ డబ్బులు సరిగ్గా యూటిలైజ్ అయినాయా లేదని ఎవరైనా జేబుల్లో పోయినాయా అని. సరే, మీ వరకు వస్తే వ్యక్తిగతంగా ఇప్పటి వరకు వచ్చిన సంక్షేమ పథకాల వరకు మీకు ఎంతవరకు లబ్ధి చేకూరింది? నేను ఒక రైతునన్నా. నా వరకు సంబంధించి ఏ ఇన్పుట్ సబ్సిడీలు కానీ పంట నష్ట పరిహారంలో ఇగో చీనే పంటకు సంబంధించి ఏదో నాకున్న మిగతా పాస్బుక్ల్లో చిన్న ఒక లబ్ధి జరిగింది. కానీ మిగతా అన్ని వాటిల్లో కొలాప్స్. డ్రిప్ లేదు, మెయిన్ డ్రిప్, రైతుకు కావాల్సింది డ్రిప్ కదా. డ్రిప్ సంక్షేమం ఆగిపోయింది. అసలు మిగతా విషయాల్లో అంటే ఇంకా బ్యాంక్స్కి వచ్చే పనే లేదు రైతు. గతంలో డ్రిప్స్కి సంబంధించి అన్నీ ఇచ్చినారంట కదా? మొత్తం 90% సబ్సిడీతో నేనే లబ్ధిదారుని. మరి ఇప్పుడు ఎందుకు అట్లా ఆపేసినారు? వాళ్ళు బిల్లులు లేవంటారు. ఎవరైనా డ్రిప్ వాళ్ళతో మనం కనెక్ట్ అయిపోతే బిల్లులు లేవు, మాకు బిల్లులు రా, నాకు 300 కోట్లు అంటారు, 150 కోట్లు అంటారు. వాళ్ళు బిల్సే ఆపేసినారంట. మొత్తానికి 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? పరమ చండాలమైన ప్రభుత్వం, నీచమైన ప్రభుత్వం. మాకు వద్దనుకుంటున్నారు. మాకు ఈ ప్రభుత్వం వద్దు, ప్రభుత్వం మారాలి అనేదే ప్రజల్లో ఉన్న ఏకైక కోరిక. అయితే రాబోయే రోజుల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? 100% ఉంటే గిన అది చంద్రబాబు నాయుడు అయితేనే సంక్షేమ పథకాలు కానీ ఇటు ప్రజల్లో కావాల్సిన మిగతా అవసరార్థాలు ఏవైనా కానీ. ఆయన అయితే విజనరీ లీడర్ అన్న. అన్ని విషయాలు ఆలోచిస్తాడు, అన్నీ కావాలని కోరుకుంటాడు, అందరూ అభివృద్ధి కోరుకుంటాడు. పలానా పర్టికులర్గా ఆయనకి ఏం చేయడు. మీ ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థి విషయానికి వస్తే ఎవరు గెలుచారంటారు? పయ్యావుల కేశవ్ గారు ఈసారి 100% మెజారిటీ ఉందన్న. ఎంత మెజారిటీతో గెలిచేదానికి అవకాశం ఉంది? 30,000 అనుకుంటున్నారు, అంతకు మించి రావచ్చు. అయితే విశ్వేశ్వర రెడ్డి గారి కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు కూడా 2 పార్టీల వైపు నుంచి పోటీ చేయబోతున్నారు. ఎలా ఉంటుంది ఆ రాజకీయ పరిణామం? వాళ్ళలో ఉన్న 2 ఓట్లలో ఒక ఓటు ఒకరికి చీలచ్చేమో, కానీ
అది ఎంతైనా పయ్యావుల కేశవ్ గారికే ప్లస్ అవుతుంది. పయ్యావుల కేశవ్ గారే నెక్స్ట్ ఎమ్మెల్యే, అప్కమింగ్ మినిస్టర్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. అయితే మొత్తానికి ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడు కూడా ఇక్కడ గెలిచిన వ్యక్తి ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన పార్టీ పైన గెలవదు అనే ఒక నానుడు ఉంది. ఈసారి అట్లాంటి బ్రూమర్స్ సెంటిమెంట్స్ బ్లాస్ట్ అవుతాయి. 94లో ఒకసారి ఇలా అయింది, 2024 రిపీట్స్.